సిపిఎం రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. సార్, మీరు ఈ అంశాన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే సీజే ఇంటికి ప్రధానమంత్రి వెళ్ళడం అయితే తప్పు అంటున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారి ఇంటికి రాజకీయ నాయకులు వెళ్ళడం కరెక్ట్ కాదనే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రతిపక్షాల తీరుని ఎలా చూడాలి? ముఖ్యంగా తమకు అనుకూలమైన తీర్పులు వచ్చినప్పుడైతే ఒకలాగా, అనానుకూలమైన తీర్పులు వచ్చినప్పుడైతే ఇంకొకలాగా ప్రవర్తిస్తున్నాయా? విజయ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు మన తులసిరెడ్డి గారు, నారా శ్రీనివాస్ గారు, తిరుపతిరావు గారికి నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తిరుపతిరావు గారు అన్నట్టుగా ఇది ఒక సున్నితమైనటువంటి సమస్య కాబట్టి చాలా జాగ్రత్తగా రాజ్యాంగ వ్యవస్థలకే అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ సున్నితత్వాన్ని ఏమాత్రం పరిశీలన చేయకుండా వ్యవహరించినట్టుగా మనకు అనిపిస్తుంది. కారణం ఏమంటే, ప్రధానమంత్రి గారు ఒక బీజేపీ కార్యకర్త ఇంటికి వినాయక చవితికి పోయి ఉంటే పెద్ద చర్చ ఏం కాదు, లేదా బీజేపీ మంత్రికి సంబంధించిన ఒక ఇంటికి వెళ్ళి ఉంటే పెద్ద చర్చ ఏం కాదు. ఇది వెళ్ళింది ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇంత మునుపు నర్రా శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఈ దేశంలో ఏ వ్యవస్థలో పొరపాట్లు జరిగినా వాటిని సరిదిద్దే స్థానంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి వ్యవస్థకి అధిపతిగా ఉన్నటువంటి ఆయన ఇంటికి వెళ్ళింది. ఇక్కడ వీళ్ళ మధ్యన బంధుత్వం ఉందో లేదంటే చిన్నప్పటి నుంచే స్నేహితులో కూడా కాదు, బంధుత్వము లేదు. ఆయన ఒక రాజ్యాంగ అధిపతి, ఈయన ఒక రాజ్యాంగ అధిపతిగా రెండు వ్యవస్థలకి ఉన్నప్పుడు ఇది తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి పర్సనల్, ప్రైవేటు అనేది ఎప్పుడు ఏ రకమైనటువంటి వాళ్ళ బంధువుల మధ్యనో స్నేహితుల మధ్యనో తప్ప విస్తారమైనటువంటి ప్రజానీకంలో వ్యవస్థలో ఆ రకమైనటువంటి ప్రైవేటు వ్యవహారాలను మాట్లాడుకోవడానికి వీల్లేదు. మన రాజ్యాంగం చాలా స్పష్టమైనటువంటి వైఖరిని కలిగి ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఇదే సిజేఐ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలని, లేదంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లమెంటరీ నాయకుల్ని, ప్రధానమంత్రి గారిని అందరినీ ఆహ్వానించి జరుపుంటే దాన్ని పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అదేదో ఈ పండుగనే కాదు, ఏ పండుగైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఎవరికైనా ఇది వర్తిస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే రాజ్యాంగంలో చెప్పబడింది, రాజ్యాంగ అధినేతలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక వ్యవస్థకి హెడ్లుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా వ్యవహరించడం కోసమే మనం ఈ రాజ్యాంగంలో ఈ మార్పుల్ని లేదా ఇట్లాంటి ప్రతిపాదనల్ని లేదా నిర్ణయాలని పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ వ్యవహారాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఏం జరిగింది, రంజన్ గగోయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. ఆయన రిటైర్ అవుతానే రాజ్యసభకి సభ్యుడిగా బీజేపీ తరఫున నామినేట్ అయినటువంటి విషయం మనకు అందరూ కూడా తెలుసు. ఆ సందర్భంలోనే ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా నియమించిన రోజున లేదా ఎన్నికైన రోజున ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే, నేను నిన్నటిదాకా బీజేపీ సభ్యుడిని, బీజేపీకి సంబంధించిన మంత్రిని, బీజేపీ నాయకుడిని, ఈ రోజు నుంచి నా యొక్క మొత్తం నా పాత్ర మారిపోతుంది. నేను ఈ రోజు నుంచి అన్ని రాజకీయ పార్టీలని, అన్ని భావాలని, అన్ని అభిప్రాయాలని ఒకే రకంగా చూడాల్సినటువంటి వ్యక్తి కనుక బీజేపీ సభ్యుడిగా కూడా ఉండను నేను. ఇది మన వ్యవస్థలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి విలువలకి ఇదొక కారణభూతంగా ఉందని చెప్పి వెంకయ్యనాయుడు గారు స్వయంగా చెప్పారు. అంటే ఒక పార్టీలో అత్యంత కీలకమైనటువంటి పదవుల్లో కేంద్ర మంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వాళ్లే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ రాజ్యాంగ పదవుల్లో పోయినప్పుడు ఉంటే, ఈ వ్యవస్థలన్నింటినీ సరిదిద్దాల్సినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ రకంగా ప్రవర్తించడం న్యాయమా అనేది మొదటి ప్రశ్న. ఇదే సందర్భంలో ప్రధానమంత్రి గారు ఏదో పొయ్యి వచ్చేసి ఉంటే ఏ చర్చ లేదు. ప్రధానమంత్రి గారు పొయ్యి ఆ తర్వాత ఆ వీడియోలని, ఫోటోలన్నింటినీ కూడా పోస్ట్ చేశాడు. ఆయన నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వినాయక చవితి పూజకి వెళ్ళొచ్చాను అని చెప్పి పోస్ట్ చేశారు. ఆ తర్వాతనే ఇది చర్చనీయాంశమైంది. నిజంగానే నువ్వు దండం పెట్టుకోవడానికి పోయి వస్తే దాన్ని సోషల్ మీడియా, ఈ మాధ్యమాల్లో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ప్రధానమంత్రి గారికి ఏముంది? అంటే దీని అర్థం ఏంటంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేను వెళ్ళొచ్చాను, మీరంతా జాగ్రత్త అని చెప్పడమా దాని ఉద్దేశం? దాని ఉద్దేశం ఏంది? ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోకుండా
ఇప్పటి వరకు బీజేపీ మీద ఉన్నటువంటి విమర్శ ఏంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులన్నింటినీ వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఒక జస్టిస్ ఇదే కాదు, ఇప్పుడు ఒక జ్యుడిషియల్ ఇదే కాదు, ఇప్పుడు మనకు ఎలక్షన్ కమిషన్ లేదంటే ఈడీ, సిబిఐ ఇట్లాంటి వ్యవస్థలు ఏమేమైతే కీలకమైనటువంటి ఉన్నాయో వీటన్నిటిలో వీళ్ళ జోక్యం పెరిగింది. ప్రతిపక్షాలను కేంద్రీకరించి ఈరోజు దాడులు చేయడం, తప్పులు చేసినటువంటి వాళ్ళు తమను సమర్థించే వాళ్ళు ఎన్ని తప్పులన్నా చేయనండి, వాళ్ళని ఏమాత్రం ప్రశ్నించరు. ఏ రకంగా వాళ్ళ మీద చర్యలు ఉండవు. వాళ్ళు ఏ రోజు కోర్టులకి హాజరు గారు. మనం చూసాం కదా గత 5 ఏళ్ల కాలం మన రాష్ట్రంలో ఏ రకంగా సాగిందో. వాళ్ళకి మద్దతు ఇస్తే ఎన్ని తప్పులు చేసినా ఏమీ ప్రశ్నించరు. వాళ్ళకి మద్దతు ఇవ్వకపోతే ముఖ్యమంత్రులైనా జైల్లో ఉంటారు, లేదంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా జైల్లో ఉంటారు, ఎన్ని రకాల ఇబ్బందులైనా పడతారు అనే దానికి 1-2 కాదు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా మనం చూస్తే వందల ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు అనేది మనకు చాలా స్పష్టంగా. మురళి గారు, మీరు చెప్తున్నట్టు ఏదైనా సరే న్యాయ వ్యవస్థ కూడా ఒత్తిడికి గురవుతుందని అని చెప్తున్నారా? అంటే ఏమాత్రం సందేహం ఏముంది? న్యాయ వ్యవస్థ ఒత్తిడికి గురి కాదు అనడానికి మనకేమన్నా ఉందా? ఇదేదో బయట మాట్లాడుకోవడానికి మనకు అభ్యంతరాలు వచ్చి భయపడి మాట్లాడుకోకుండా ఉండడం తప్ప. రంజన్ గొగోయ్ ఆయన బీజేపీ ఎంపీ ఎట్లా అవుతాడు? ఈయన ఏ రకంగా కూడా విలువలకు కట్టుబడి ఉన్నటువంటి మనిషి అయితే, ఆయన జడ్జిగా కొనసాగిన కాలంలో నిష్పక్షపాతంగా వ్యవహరించున్నట్టయితే ఆయనకి ఆఫర్ చేసి బీజేపీ ఎందుకు నామినేట్ చేస్తుంది రాజ్యసభ సభ్యుడిగా? కాబట్టి అనుమానాలు పెరగమంటే పెరగవా? ఈ రోజు శివసేన పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ ఏంది? నెక్స్ట్ మా అంతా కూడా జడ్జిమెంట్ అక్కడ ఉంది కాబట్టి ఈయన పోయి ఇవన్నీ చేస్తున్నా అంటే ఆ జడ్జిమెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని అంటూనే ఇంకో మాట కూడా చెప్పారు. చంద్రచూడ్ గారి మీద మాకు చాలా గౌరవం ఉంది, విశ్వాసం ఉందని. అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా వ్యవహరించాలనేటువంటి చాలా కీలకమైనది. అంటే ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వివాదాలకి అనుమానాలు పెంచే విధంగా రాజ్యాంగ వ్యవస్థలకి అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరించకూడదు అని చాలా స్పష్టంగా మన విధానంలో ఉంది. మన విలువలు అదే చెప్తున్నాయి. గతంలో ఏ ప్రధానమంత్రి అయినా ఈ రకంగా వ్యవహరించాడా? గతంలో ఏ రకమైనటువంటి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? ఇవన్నీ మనం చూస్తే భిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తప్ప ఈ రోజు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి మన దేశానికి సంబంధించి అనేక అంశాలు మనం మాట్లాడుకుంటాను. ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని సాంస్కృతిక వైవిధ్యం ఉన్నటువంటి భారతదేశం ఇది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ఉన్నంత దేవుళ్ళు, ఇక్కడ ఉన్న మతాలు, ఇక్కడ ఉన్నట్టు ఏ ప్రపంచంలో ఏ దేశంలో మనకు కనపడవే. కాబట్టి ఇంత వైవిధ్యం ఉంది కాబట్టి 143 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలకి ప్రతినిధిగా ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు లేదా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వ్యవహరించాలని. అట్లా కాదు మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము ప్రవర్తిస్తాము, రాజ్యాంగం ఏం చెప్పినా పర్వాలేదు, విలువలు ఏం చెప్పినా పర్వాలేదు, దేశంలో ఏం జరిగినా మాకేం సంబంధం, మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తామనంటే ఇట్లానే ఉంటాయి. ఇది సరైనటువంటిది కాదు అనేది మొదటి నుంచి జరుగుతున్నటువంటి విమర్శ. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఇంకొక ఆయన ఇఫ్తార్ విందుకు వచ్చారా లేదా, ఆయన వెళ్ళాడా లేదా, మన్మోహన్ సింగ్ గారు ఇఫ్తార్ విందుకు వస్తే గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చాడు. ఇట్లాంటి అర్థం లేనటువంటి విమర్శలు ఎవరైనప్పటికీ, ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ, ఇక్కడ కీలకమైనది ఏమంటే విలువలకు సంబంధించి రాజ్యాంగం చెప్పినటువంటి కొన్ని సూత్రాలకు సంబంధించినటువంటి ఉల్లంఘన జరిగిందా లేదా అనేది ప్రధానమైనటువంటి. ముఖ్యంగా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఒక్క ప్రధానమంత్రిని మీరు ఇంటికి పిలిపిస్తే ఏమర్థం చేసుకుంటుంది యావత్ సొసైటీ? లేదా ప్రధానమంత్రి అట్లాంటి చోటుకి వెళ్ళడం ద్వారా ఏం సందేశం ఇచ్చినట్టు అవుతుంది అనేది అన్నిటికంటే కీలకమైనది. ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ అదే. ఇదేదో మళ్ళా దారి తప్పించి అట్లా కాదు ఇట్లా మాట్లాడుకోవడం వల్ల అర్థమే ఉండదు. ఈ రోజు రాజ్యాంగ విలువలకి దాన్ని ప్రాతిపదికన వ్యవహరించినటువంటి తీరుగా ఇది కనపడదు. ఏదో మనకు ప్రధానమంత్రి గారి మీద గౌరవం లేకనో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద గౌరవం లేకనో మాట్లాడుకునే మాటలు కాదు. రాజ్యాంగం మనకు ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి ఎవరిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుకోవడం కోసం కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి పరిధులకు లోబడే ఈ చర్చనంతా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనప్పటికీ ఈ రకమైనటువంటి పద్ధతిని ఏమాత్రం సమర్థనీయం కాదు. దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతిరావు గారు నేను చాలా డిబేట్లలో లేదా ఆయనకి వ్యక్తిగతంగా కూడా నేను అనేక సందర్భాల్లో ఇట్లాంటి వాటిలో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఎట్లా పడితే అట్లా ఏకపక్షంగా మాట్లాడే మనిషి కూడా కాదు. నేను చాలా సందర్భాల్లో గమనిస్తుంటాను. ఇంకొకళ్ళైతే అడ్డగోలుగా మాట్లాడి
లేదంటే ఎవరు విమర్శ చేస్తే వాళ్ళందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది సమంజసమైనటువంటిది కాదు. Right. కానీ ప్రస్తుతం ధోరణి ఈ రకమైనటువంటి పద్ధతి, ఎట్లా పడితే అట్లా మాట్లాడే ధోరణి, బూతులు మాట్లాడుకునే ధోరణి, లేదంటే మీకు ఆ పిచ్చి ఉందంటే మీకు ఈ పిచ్చి ఉందని, మీరు ఆ మతం, Right. మేము ఈ మతం, మీరు ఆ కులము, మేము ఈ కులము, మీరు ఆ ప్రాంతము, మీరు ఈ ప్రాంతం, లేదా భాషల మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి కారణంగా వస్తున్నటువంటి సమస్యలు ఇవి. Right. స్వాతంత్రోద్యమ కాలంలో వీటన్నిటి మీద చాలా పెద్ద చర్చ జరిగింది. జాతీయోద్యమంలో మన పెద్దలు చాలా అంశాలన్నిటి మీద చాలా స్పష్టంగా చెప్పారు. బిఆర్ అంబేద్కర్ గారు దానికి సంబంధించిన చాలా ఆస్పెక్ట్స్, చాలా పుస్తకాలు చాలా పెద్ద ఎత్తున రాశారు. ఆ తర్వాత కాలంలో గాంధీ మహాత్ముడు చాలా సందర్భాల్లో మాట్లాడాడు. మురళి గారు మనం ఇంకా